అందరికీ నమస్కారం అండి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు పండుగ ఈ నెల 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరయ్యి దాన్ని సక్సెస్ఫుల్ జయప్రదం చేయగలరనేసి కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని మీరు అందరూ హాజరయ్యి దాన్ని రైతులు మిగతా వారు కూడా అందరూ హాజరయ్యి దాన్ని జయప్రదం చేయవలసిందిగా మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరియు మార్కెట్ కమిటీ నిజామాబాద్ తరఫున కోరుతున్నాం. శాఖల ద్వారా నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి ఒక్క శాఖ వారు వారికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది, డిస్ప్లే చేయడం జరుగుతుంది, వచ్చిన రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున మేము చేపట్టే కార్యక్రమాలు రైతు బంధు పథకం కానీ, ఎంఎస్పీ ఎక్విప్మెంట్స్ కానీ ఏవైతే మేము ఇస్తామో సీజన్ ఖరీఫ్కి రబీ సీజన్కి ఏవైతే రైతులకి మనం అందజేస్తామో అవన్నీ కూడా దాని గురించి కూడా రైతులకి చెప్పడం జరుగుతుందండి. అండ్ జిల్లా వారీగా మార్కెట్ వారీగా ఏ కమోడిటీస్ పండుతాయో వాటి ప్రత్యేకత ఏంటో అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది వచ్చే స్టాల్స్కి వచ్చిన వారు. ఈ సదస్సు అంటే ఈ రైతు పండుగ సదస్సు ప్రోగ్రాంలో మరొక మెయిన్ ఫీచర్ ఏంటంటే అండి, ఇది ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ఫస్ట్గా ఉందన్నమాట. కాలం 2024-25 సంవత్సరానికి వరి కొనుగోలు చేయడం జరిగిందండి. అది మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పీపీసీ సెంటర్కి అంతా కలిపి మా చెక్ పోస్ట్ అంతా కలిపి 35,522 టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అట్లాగే కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా గిడ్డంగులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్కెట్ కమిటీ తరఫున. మా మార్కెట్కి వచ్చే రైతులకి పసుపు కానీ ఆమ్చూరు కానీ ఏదైనా రైతులు తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు గిట్టుబాటు ధర రానప్పుడు వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేయడానికి మహిళలకు పురుషులకు సపరేట్గా రైతు విశ్రాంతి భవనం కేటాయించబడింది. అండ్ మేము ఇయర్ వారీగా అంటే సంవత్సరం వారీగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఇచ్చిన టార్గెట్స్ని అచీవ్ చేయడం జరుగుతుంది. 2023-24కి మాకు 23,90,00,000 టార్గెట్ ఇచ్చినప్పటికీ మేము 33 కోట్లు టార్గెట్ అచీవ్ చేయడం జరిగిందండి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున పలు కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా కూడా ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యానికి మేము అవి కొనుగోలు చేయడానికై సెంటర్స్కి మేము ఎంఎస్పీ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టర్పాలిన్లు, ప్యాడీ క్లీనర్స్, మాయిశ్చర్ మీటర్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.